మరి ఒకసారి మాథ్యూ చాప్టర్ మత్తయి 16:18 వచనం ఒకసారి చదువుకుందాం. ఈ బండ మీద నా సంగమను కట్టుదను, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలవని నేను నీతో చెప్పుచున్నాను. సోదర సోదరి, మరి ఎందుకు మందిరం కట్టాలి? మరి అనేక మంది మరి అన్యులు కూడా దేవుని మందిరం వాళ్ళు పూజించే దేవుని మందిరం కడతారు. మరి మనం ఎందుకు మందిరం కట్టాలి? దేవుడు యెహోవా ఈ సృష్టికర్త ఈ సృష్టిని నిర్మించిన తర్వాత 2 నిమిషాలు తీసుకుంటాను నేను, ఎందుకంటే చాలా లాగా వచ్చినాను కాబట్టి మీరు ఎవరు తప్పర్థం చేసుకోదయ్య గారు. 2 నిమిషాల్లో నేను తీసుకుంటున్నాను. మరి యెహోవా దేవుడు, నేను ఎందుకంటే చదవడానికి కూడా ఇష్టపడని టైం లేదు. యెహోవా దేవుడు మరి భూమి ఆకాశం వల్ల నిర్మించిన తర్వాత ఆదాము అవ్వలను తన స్వరూపములో మనుషులను నిర్మించి ఆ నిర్మించిన తర్వాత వారితోని స్నేహ భావన కలిగి ఉన్నాడు. అంటే వాళ్ళతోని హత్తుకొని జీవించాడు. ఈ ఎప్పుడు హత్తుకొని జీవించాడు, ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. అప్పటి నుండి ఆదాము అవ్వ ఏం చేశారంటే దేవుని నుండి కొంచెం కొంచెం దూరం అయిపోయారు. లాస్ట్కి వారు పాపం చేశారు, తినకూడదని తినేశారు, పాపం. అక్కడి నుండి వాడు మరి ఆ ఒక్క బార్డర్, ఆ ఒక్క ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి వారి అనేక రీతి కష్టపడుతూ వాళ్ళు జీవించడానికి స్టార్ట్ చేశారు. మొదటి ఆరాధన స్థలము యెహోవాది ఏదెను తోట. రెండవదాగి ఆయన ఆరాధించే స్థలము ఒక గుడారములో తాను ఏర్పరచుకున్నాడు. గుడారములో వెళ్ళినప్పుడు దేవుడు మోషే నన్ను దర్శిస్తున్నాడు. ఇది రెండవ మందిరముగా మనం చూసుకోవాలి. మూడవ మందిరముగా సొలొమోను మందిరం. ఆ సొలొమోను మందిరం దావీదుకు ఏర్పాటు, నీవు నాకు మందిరం ఏర్పాటు చేయి, నీవు మాత్రం మంచి ప్యాలెస్, మంచి బిల్డింగ్ కట్టుకున్నావు, దాంట్లో మంచిగా నివాసిస్తున్నావు, హ్యాపీగా నీ కుటుంబము నీ అంతా నివాసిస్తున్నావు. కానీ మరి నా గురించి నువ్వేం ఆలోచన చేసినావు, నా గురించి నువ్వేం చేయాలో ఒక మందిరం కట్టాలి. మరి అప్పుడు మూడవ మందిరం సొలొమోను రాజు పెట్టాడు. ఇదంతా అయిన తర్వాత ఒక కమిట్మెంట్ చేశాడు. నేను ఈ మందిరం కట్టుకున్నాను, ఈ మందిరం సొలొమోను కట్టిన తర్వాత దేవునితో కమిట్మెంట్ చేసుకున్నాడు. ఏమని? ఏ జనాలు వచ్చి మన జనాలు వచ్చి ఇశ్రాయేలు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారి మొరను నీవు ఆలకించాలి. ఈ మందిరం ఒట్టిగా కట్టలేదు, నా సన్నిధి, నీ సన్నిధి ఈ మందిరంలో ఉండాలి అన్నాడు. సరే, దానికి ఓకే అన్నాడు. మందిరం అద్భుతంగా కట్టాడు. అనేక మంది ఇశ్రాయేలు జనులు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినంత దేవుడు మరి విన్నాడు. అందుకే యెరూషలేము 2 పోయినాం. ఆ ఒక ఏర్పు గోడ ఉంటుంది, అక్కడికి పోయి మనం ప్రార్థన చేస్తే ఒక నమ్మకం, మరి దేవుడు అది ఉత్తరం ఇస్తాడు. నెక్స్ట్ ఏ మందిరం ఉన్నది అంటే, ఈ ఒక మందిరం తర్వాత మరి దేవుడు నీ హృదయం మందిరం ఎక్కడ నివసించడానికి స్టార్ట్ చేస్తాడు. మనిషి ఒకసారి మందిరం నుంచి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు నన్ను. వీళ్ళు మర్చిపోకూడదు, అందుకోసమే మీ హృదయం నాకు ఇవ్వండి, మీ హృదయంలో నేను నివాసిస్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ నేను మాత్రం మీ హృదయంలో నిల్చుంటాను. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే దేవుడు నా ఆత్మ నీలోని నివసిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం. మన సమయమైంది, అయ్యగారు అవకాశం వేశారు. థ్యాంక్ యూ.